ఈరోజు భూపాలపల్లి, పర్కాల్, అదేవిధంగా మస్తన్నపేట నియోజకవర్గాల నుండి ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఒకసారి చూస్తే వాళ్ళు రావడానికి గల కారణాలు కూడా ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే 3 నెలలలో అంటే ఇవాటికి 3 నెలల ఒక రోజు అవుతున్నది, 2 రోజు అవుతుంది, 1 రోజు అవుతుంది. ఈ 3 నెలల్లో కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పట్టీ విక్రమార్క యొక్క నాయకత్వంలో ఎలక్షన్లలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడమే కాకుండా ప్రజా పరిపాలన అందిస్తున్నారు అనేది ఇవాళ ప్రజలలో వచ్చిన ఒక ఆలోచన. శాసనసభ ఎన్నికలు ఒక రకమైతే రేపు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీని అండగా ఉండాలి అని చెప్పి ఒక రకమైన ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈరోజు చాలామంది కూడా మరి కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకసారి చూస్తే పర్కాల్ నుండి వెనమండుగురు కౌన్సిలర్స్ విత్ చైర్మన్తో సహా జాయిన్ కావడం, అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యులు వచ్చి భూపాలపేట నుండి ఒకరు, పర్కాల్ నుండి ఒకరు, ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు, అదేవిధంగా సర్పంచులు చూస్తే మనకు వెనమండుగురు సర్పంచులు అంటే తాజా మాజీ సర్పంచులు వెనమండుగురు జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు కూడా చూస్తే 4, అదేవిధంగా కౌన్సిలర్స్ కూడా కార్పొరేటర్స్ చూస్తే మరి వర్ధనపేట నుండి 5 కార్పొరేటర్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్స్ కూడా జాయిన్ కావడం జరిగింది. దీనికి అన్నింటికి ఒకటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని అప్రపాటు చేయడం వలన ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సమర్థించడానికి ఈరోజు పార్టీ